మీరు పోతుంటారు ఇప్పుడు గోదావరికానికి ఎప్పుడన్నా? మీ డాడీ అక్కడే ఉంటారా? అక్కడే ఉంటారు, వస్తూ ఉంటారు, నేను వెళ్తుంటాను. మీరు అక్కడికి వెళ్తుంటాను. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అంతా, చిన్నప్పుడు స్కూల్ మేట్స్ అంతా అక్కడే. ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లుంటారు వాళ్ళతో? మామూలుగా అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు అట్లనే ఉంటుందా సాగర్? డెఫినెట్గా ఉంటారు, ఎక్కడ ఏం చేంజ్ ఉండదు. ఈ అభిమానులు పలు రకాలు, అందులో ఎవరన్నా క్రేజీగా మీకేమన్నా చెప్పడం కానీ నేను మీ అభిమానిని అని చెప్పుకోవడం కానీ ఎవరన్నా మర్చిపోలేనిది ఏదన్నా ఉందా? ఏంటిది ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి. ఒకటి అంటే మోస్ట్ చెప్పాలా, నేను ఒకసారి 1000 రేట్ ఫంక్షన్ అవుతుంది ప్రగతి రిసార్ట్స్, లహరి రిసార్ట్స్లో. ఒక అతను వచ్చాడు, ఒక క్యాబ్ డ్రైవర్, నాకు చూస్తూ ఉన్నాడు. అంటే నేను మాట్లాడుతుంటే చూసి అలా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour 2 hour హాఫ్ డే అయిపోయింది. మీతో ఫోటో కావాలని అప్పటి నుంచి అడగొచ్చు కదా, అప్పటి నుంచి వేరు వెయిట్ చేయడం భయం వేసింది సార్. అంటే అవునా సార్, మీరు అంటే నాకు ఇష్టం, మున్నా అంటే నాకు చాలా ఇష్టం అని ఇలా అన్నాడు. మున్నా అని పచ్చబోతుంది అనమాట. అయ్యా ఏంటిది అంటే, లేదు సార్ నాకు లేదన్నా అని చాలా క్లోజ్ అయిపోయింది. మున్నా ఇంత రీచ్ అయింది దాని అంటే ఒకటి. ఇంకొకరు పెద్ద ఆవిడ, ఒక ముసలాయన, తనకి క్యాన్సర్. ఒకరోజు వాళ్ళ మొత్తం తెలుసుకొని ఒకసారి మాట్లాడాలి, మా ఫాదర్ మీతో మాట్లాడుకున్నారు, తనకి క్యాన్సర్, తన డ్రీమ్ అది. సో ఎప్పుడు తీసుకురమ్మంటారు లొకేషన్ కన్నా? నేను వస్తానని చెప్పాను. లొకేషన్ కొద్ది నేనే వస్తాను, అడ్రస్ చెప్పాను. వెళ్ళాను, కూర్చొని. అంటే అతను పేషెంట్ లాగా అనిపించలేదు, క్యాన్సర్ పేషెంట్ లాగా చాలా యాక్టివ్గా, చాలా డిగ్నిఫైడ్గా కూర్చున్నాను. నాకు చాలా పద్యాలు పాడుతున్నారు, చాలా జరిగినాయి ఎపిసోడ్ చూసా, చెప్పాడు, నా డైలాగ్స్ చెప్పాడు, అంత అయిపోయి. అంతే, నాకు క్యాన్సర్ అని మా వాళ్ళంతా భయపడిపోతున్నారు, మీ సీరియల్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నేను డెఫినెట్గా బతికే ఉంటాను అన్నాడు. నాకు కళ్ళు చెమర్చినాయి. సీరియల్ అయిపోయిన కొన్ని రోజులకు చనిపోయాడు ఆయన. ఎస్, నాకు అసలు నాకు ఫోన్ చేశారు వాళ్ళు. అంటే చాలామందికి, అంటే ఒక ఏజ్డ్ పీపుల్కి నాకు గాడ్ గిఫ్ట్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు మొన్న ఆర్కే అర్జున్ చూసుకోవడము, అంటే నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉండేవి. సో నేను మొగల్ రేకులు 100 సినిమాలు చేసిన మొగల్ రేకులు లాంటి అది ఉంటుందిగా, ఆ మెంటల్ సాటిస్ఫాక్షన్, అంటే దాంతోపాటు ఆడియన్స్ ఒక ఆదరణ, అంటే మేబీ అంటే ఇంతకంటే గోణవచ్చు, 4 పెద్ద సినిమాలు చేయొచ్చు, ఇంకా అయితే ఆ మెమరీస్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. లైఫ్ లాంగ్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఎఫెక్షన్, అంటే ఇంట్లో ఒకడు ఉన్నాడు, ఒక పెద్ద కొడుకులాగా, ఒక చిన్న కొడుకులాగా, ఒక అన్నలా తమ్ముళ్ళలాగా, అది చాలా రాదేమో.